హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వెజిటేరియన్ స్పెషల్ వచ్చేసి మిల్లీ మేకర్ పలావ్ అండి. ఇది సింపుల్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా వేడి నీళ్ళలో మిల్లీ మేకర్స్ వేసి ఒక 5 minutes ఉంచుకుని చన్నీళ్ళలో 2-3 times వాష్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కార్న్ఫ్లోర్, పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా గరం మసాలా, ధనియాల పౌడరు, చికెన్ మసాలా వేసుకుని బాగా చేతితో కలుపుకుంటూ మ్యారినేట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఒక 15 minutes తర్వాత వేడిగా కాగుతున్న ఆయిల్లో వీటిని కొద్దిగా వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేసిన వెంటనే తిప్పేయకూడదండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గరిటె పెట్టి తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పలావ్ కోసం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి పలావ్ సరుకులు వేసుకుని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలు, క్యారెట్, టమాటా, పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలా వేసి ఇది కూడా ఫ్రై చేసుకుని ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని వాటర్ని ఇలా మరిగించుకోవాలి. దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని అయితే వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 10 minutes కుక్ చేసుకోవాలి. 80% కుక్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిల్లీ మేకర్లు వేసేసుకుని ఇంకొక 10 minutes అయితే మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే మిల్లీ మేకర్ పలావ్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.